ఈ యూనిఫామ్ కటింగ్ చూడడం కోసం మనమైతే మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ అయితే నేను ఫ్యాంట్ కటింగ్ చేస్తున్నాను. ఫ్యాంట్ అయితే 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫ్యాంట్ పొడవు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్యాంట్ పొడవు 35 ఉందనుకోండి, 35లోంచి 9 అనేది మైనస్ చేయాలి. 9 మైనస్ చేస్తే అప్పుడు 26 అనేది వస్తుంది. 9 మైనస్ ఎందుకు చేయాలంటే పైన ఫ్యాంట్ పట్టీ అనేది మనం యాడ్ చేస్తాం కదా, అక్కడైతే కట్ చేసుకొని ఆ పట్టీ అనేది మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి 9 అనేది మైనస్ చేసుకోవాలి. అప్పుడు 26 వస్తుంది. ఆ 26లోని మనము కింద ఫ్యాంట్కి బెల్ట్ పట్టీ అయితే మనం ఫోల్డ్ చేసుకుంటాం కదండి కాళ్ళ దగ్గర, దానికోసం మనము 26కి ఇంకొక 2 అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకు 28 అయితే వస్తుంది. ఎవరి పొడుగు అయినా సరే ఇలాగే అనేది క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలండి. మనకు వచ్చిన పొడుగులోంచి మనము పై బెల్ట్ ఎంతకైతే తీసుకున్నామో అంత అయితే సపరేట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. అలానే ఇప్పుడు టాప్ అయితే చూడండి, తన పొడవు ప్రకారం నేనైతే పెట్టుకున్నాను. అలాగే చెస్ట్ లూజ్ కూడా చెప్పాను కదండి, మనకు చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో ఒకవేళ 30 వచ్చింది అనుకోండి, ఈ 30ని 4 భాగాలు అయితే చేయాలి. 4 భాగాలు చేసి 4వ భాగం అయితే పెట్టుకోవాలి. 4వ భాగం ఎంత వస్తుంది? 7.5 అయితే వస్తుంది కదండి. అలానే ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే 22 అండి. దీన్ని 4వ భాగం అయితే పెట్టాను చూడండి. అలాగే ఖర్చుకు ఇంకో 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్ వెడల్పు 3 అనేది పెట్టానండి. అలాగే షోల్డర్ వెడల్పు 3 అనేది పెట్టాను. చెంగ పొడుగు వచ్చే వరకు 5 అనేది పెట్టానండి. చూడండి, నేను మార్క్ చేసుకునే విధంగానే కట్ చేసుకుంటున్నాను. ఈ కాలర్కి నెక్ వెడల్పు అనేది పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా. అదే కొంచెం సైజ్ తక్కువ వాళ్ళకి, కొంచెం సన్నగా ఉన్న పిల్లలకైతే 2.5 పావు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. 2.5 తీసుకోవాలి, ఇంకో పావు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనము నెక్ వెడల్పు అనేది తీసుకున్నాం అనుకోండి, షోల్డర్ అనేది మనకు ఇలా దగ్గరికి బిగిసిపోయినట్టు లేకుండా ఫ్రీగా అనేది ఉంటుంది. ఖచ్చితంగా నెక్ వెడల్పు అనేది ఖచ్చితంగా చూసి అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నెక్ డీప్ వచ్చే వరకు 3.5 అయితే తీసుకున్నాను. ఇలా 3.5 తీసుకోవడం వల్ల మనకు కాలర్ కూడా టైట్గా పట్టేయకుండా మనకు కరెక్ట్గా బాగా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే చూడండి, ఫ్రంట్ అయితే మనం ఓపెన్ కోసం 7 అయితే పెడుతున్నాను. ఇవైతే బటన్స్ పట్టీ కోసం. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా నేను అలానే డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ అయితే చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది నేను కిందకు అనేది డౌన్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, కాలర్ మనకు ఇలా టైట్గా పట్టేయకుండా కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది. అలాగే మనం షోల్డర్ దగ్గర కూడా జాగ్రత్తగా గమనించారు కదా, నేనైతే చెప్పడం మర్చిపోయాను. షోల్డర్స్ దగ్గర కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు ఈ కాలర్ కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని హ్యాండ్ పొడవు తన ఆది ప్రకారంగా హ్యాండ్ పొడవు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే హ్యాండ్ షేప్ అనేది కూడా గీసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ షేప్ అనేది గీసుకొని హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా యూనిఫామ్ అనేది కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.